విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కరిమింగిన వెలగపండు చేశారు. అంటే ఏనుగు వెలగపండు తింటే పండులాగానే మళ్ళీ బయటకు వస్తుంది, కానీ లోపల గుజ్జు ఉండదు, డొప్ప మాత్రమే ఉంటుంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పరిసరాలు అయింది. ప్రైవేటీకరించమని చెబుతున్నారు. ఒక్కొక్క ముక్కని విడగొట్టి 42 విభాగాలను ఇప్పటికే టెండర్లు పిలిచి ప్రైవేట్ పరం చేశారా లేదా, నీతి నిజాయితీ ఉంటే ఒప్పుకోండి అని చెప్పి నేను తెలుగుదేశం వాళ్ళ బీజేపీ కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. పల్లా శ్రీనివాసరావు చెప్పడం కాదు, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం కాదు. ప్రధానమంత్రి ఈ విశాఖపట్నానికి ఏడాదిలో 3 సార్లు వచ్చాడు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక్క ముక్క విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకని మాట్లాడలేదు? ఈ ప్రేమ ఉంటే, ప్రధానమంత్రి ప్రేమ ఉంటే ఆయన నోటి వెంట ఈ విశాఖపట్నానికి తల మానికంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతాను, దీన్ని ప్రైవేటీకరించని చెప్పుంటే వారి అందరికీ ప్రజలు నిరాజనాలు పట్టి ఉండేవాళ్ళు. మోడీ మోసకారి నీటి మాటలు తప్ప, ఒట్టి దగాకోరు మాటలు తప్ప, గాలి మాటలు తప్ప వాస్తవాలు ఎప్పుడు మాట్లాడడు. 4 ఏళ్ల క్రితం కేబినెట్ లో స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం ప్రకటించి తీర్మానించింది. ఆ రోజు మోడీ చెప్పాడు, విశాఖ ఉక్కుని మొత్తం తగనమ్మేస్తాం, లాభ నష్టాలతో నిమిత్తం లేదు, లాభం వచ్చినా అమ్మేస్తాం, కొనేవాడు లేకపోతే ముక్కలు చేసి అమ్ముతామని చెప్పి ఆ రోజు మోడీ చెప్పాడా లేదా? ఈ రోజు రికార్డుగా ఉందని చెబుతున్నాను. ఆ రోజు ఏం చెప్పాడు, ఈ రోజు అదే అమలు చేస్తున్నాడు. గత 4 ఏళ్లుగా కార్మికులు కష్టపడి ఉద్యమాలు నిర్మించారు, త్యాగాలు చేశారు, రోడ్డును పడ్డారు, ఆందోళన చేశారు, రాష్ట్రం యావత్తు వాళ్ళ వెనక నిలబడింది. అందుకని వాళ్ళకు దమ్ము చాలలేదు. ఈరోజు మోసం చేసి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. మోడీ చేయలేని పని వెనక నుంచి తెలుగుదేశం కూటమి పొడుస్తా ఉంది. వాళ్ళు చేత పొడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాదిని కూడా లేపేసుకుంటుంది, పణంగా పెడుతుంది బీజేపీ. మాకు పదవులు కాదు, ఈరోజు మోడీని ఏదో రకంగా సంతోషపెట్టడం మాకు ముఖ్యం, కార్పొరేట్ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. మీరు రాజకీయ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టి ప్రైవేటీకరణ అంగీకరిస్తున్నారు. ఖబర్దార్, ఈ ప్రజలు చూస్తూ ఊరుకోరని అడుగుతున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు కూడా దీన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు ఈరోజు చెబుతా ఉన్నారు, కార్మికులంటే వాళ్ళు కష్టపడకుండా సోమరులై నష్టం చేస్తున్నారట ఫ్యాక్టరీకి. యూనియన్లు అవినీతికి పాల్పడుతున్నాయట. ఇప్పుడు జ్ఞానోదయం అయిందా పల్లా శ్రీనివాసరావు గారికి? యూనియన్లు అవినీతికి పాల్పడుతున్నాయని సంవత్సరం క్రితం మీ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు తెలియదా? ఆ రోజేమో ప్రైవేటీకరణ కాకూడదా? ఈ రోజేమో కార్మికుల మీద నేరస్తులను చేసి కార్మికుల్ని వాళ్ళని బజారుకి ఈడుస్తున్నారా? ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. కార్మికులు అభివృద్ధికి తోడ్పడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. విశాఖ ఉక్కు తర్వాత మన రాయలసీమలో తలమానికంగా ఉండేటువంటి ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ. మరి దాన్ని ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదు? ఏం అడ్డం వచ్చింది మీకు? ఇదిగో 10 రోజుల్లో ప్రారంభించేస్తారని చెప్పి మొన్న 5 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏది ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మైన్స్ ఐరన్ ఓరు, చాలా విలువైనటువంటి ఐరన్ ఓరు, నాణ్యం కలిగినటువంటి ఐరన్ ఓరు ఈరోజు జిందాల్ కంపెనీకి ఇస్తున్నావే, తగనమ్మేస్తున్నావే. అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు ఇవ్వకూడదు? గంగపట్నం ఓడరేవుని విశాఖ ఉక్కు కోసమే ఆ రోజు ప్రారంభించామని చెప్పారే. ఈరోజు అదాని పరం చేసి ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు రాకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు? అంటే విశాఖ ఉక్కుని ఏదో రకంగా నష్టపరిచి దివాళా ఎత్తించి దీన్ని సాగు దెబ్బతీయాలి అని చెప్పినటువంటి కుట్ర. ఈ కుట్రను మనం ఎదుర్కోవాలి. 3000 మంది కార్మికుల్ని పనులను తీసేశారు, కాంట్రాక్ట్ కార్మికుల్ని. 1400 మంది పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ నుంచి ఇంటికి పంపించారు. నేను అడుగుతున్నాను, రోజు పేపర్లు చూస్తే అన్ని లక్షల కోట్లు వచ్చాయి పెట్టుబడులు, అన్ని ఎంఓయూలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు. ఎక్కడన్నా వచ్చింది ఒక ఉద్యోగం? ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టే పనిలో ఉన్నారు వీళ్ళు బిజీగా. నిజంగా ఉద్యోగాలు కల్పించే మీ పని అయితే ఎందుకు 5,000 మంది కార్మికుల్ని ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో తొలగించాలని అడుగుతున్నాను. ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడానికి కాదని అడుగుతున్నాను. ముందేళ్ళు తొలగించేసి గవర్నమెంట్ పెట్టుబడితోటి 12,400 కోట్లు, 11,400 కోట్లు మేము ఇచ్చాం ప్యాకేజీ. ఎవరి చెవిలో పూలు పెడతారండి? ఈ 11,400 కోట్ల ప్యాకేజీ ఎలా ఖర్చు అయిందో లెక్క చెప్పండి. మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే లెక్క చెప్పండి. మీ బండారం బయటపడుతుంది. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కున్నారు, ఈ చేత్తో ఇచ్చి అలా చేత్తో లాక్కున్నారు. పన్ను పేరుతో, జీఎస్టీ పేరుతో, అప్పులు వడ్డీల పేరుతో వెనక గుంజేసుకొని 1,500 కోట్లు మాత్రమే ఫ్యాక్టరీ మిగిల్చారు.
అవునా కాదా? పల్లా శ్రీనివాసరావు, భరత్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాలి, లెక్కలు చెప్పండి అని అడుగుతా ఉన్నాను నేను. ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసి కార్మికుల మీద నపం పెట్టి ప్రైవేటీకరణ పూనుకుంటా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు ఎప్పుడైనా దానికి ఫలితం అనుభవించాల్సి వస్తే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ముందుకు రండి, ఫ్యాక్టరీని కాపాడటానికి చేతులు కలపండి మాతో కూడా, లేకపోతే చరిత్ర గర్భంలో కలిసిపోతారు మీరు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్న. విశాఖ ప్రజలు మీ మాటలు నమ్మారు, మీకు ఓట్లేశారు, మీ మీద నమ్మకం పెట్టారు. ఈ రోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తున్నారు. వెన్నుపోటు దారుల్ని ప్రజలు క్షమించరు. అందుకని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవటానికి మనందరం కూడా ముందుకు రావాలి. ఇది సిపిఎం సమస్య కాదు, ట్రేడ్ యూనియన్ల సమస్య కాదు, 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవ సమస్య, 5 కోట్ల ఆందోళనకు అభివృద్ధి సమస్య, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సమస్య. అందరూ ఒక్కతాటి మీదకి వచ్చి పోరాడాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి వేలాది మంది ప్రజలకి, కార్మిక వర్గానికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. సోదరి సోదరులారా, ఎవరికం నమస్కారం. Dear sisters, brothers and comrades, సోదరి సోదరులారా మరియు కాంగ్రెస్, since I am suffering from some throat disease, doctors have advised me not to speak. But how can I obey doctors' advice when you workers, you are struggling to defend your rights? I choose to refuse to follow my doctor's advice not to speak, and for workers I am going to speak now. వాస్తవానికి నాకు గొంతు నొప్పిగా ఉంది. డాక్టర్లు నన్ను విశ్రాంతి తీసుకోమని కోరారు, చెప్పారు. కానీ నేను ఎలా విశ్రాంతి తీసుకోగలను? ఇక్కడ ఎంతమంది వేలాది మంది కార్మికులు అనేటువంటి తమ జీవన వృత్తి కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం పోరాడుతున్నప్పుడు నేను డాక్టర్ని చెప్పిన దాన్ని పోరాడి విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి డాక్టర్ల సూచనలు ఉల్లంఘించాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. Comrades, we are all engaged in a struggle to protect the Vizag steel plant, which in fact is the best steel plant in our country. It belongs to the people of Vizag. Vizag steel plant belongs to the people of Andhra Pradesh, and also this best steel plant, Vizag steel plant, belongs to the people of India. And Narendra Modi and Chandrababu Naidu wants to steal, loot this asset of the people, and they want to hand it over to Adanis and Ambanis. Here from this massive rally, we declare that we will not allow Narendra Modi and Chandrababu Naidu to loot the valuable asset of the people, that is Vizag steel plant, and we don't allow this to be handed over to looters like Adani and Ambani. భారతదేశంలోనే ప్రతిష్ఠించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో మనందరం కూడా తీవ్రంగా నిమగ్నమై ఉన్నాము. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి ప్రసిద్ధిగాంచింది. ఇదందరికీ ప్రజల యొక్క ఆస్తి, దేశం మొత్తానికి చెందినటువంటి ఆస్తి. ఇటువంటి ఆస్తి కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అదానీలకి, అంబానీకి కూడా అప్పచెప్పేద్దామని చెప్పేసి ఆ రకంగా కార్పొరేట్లందరూ లూటీ చేయడానికి, దోపిడీ చేయడానికి, దాన్ని అందజేయడానికి మోడీ ప్రభుత్వం అనేటువంటి కుట్రలు పొందుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం మాత్రం అనుమతించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తిప్పుకొడతామని చెప్పి చెప్తున్నాను. Friends and comrades, I know, like you, tomorrow happens to be the first death anniversary of our former General Secretary, our beloved comrade Sitaram Yechury. Now, when I pay tribute to the memory of Comrade Sitaram Yechury, I am sure you would also recall that Comrade Sitaram Yechury was in the forefront of the struggle of the Vizag people,
the working class of Vizag Steel Plant, when you were struggling against the privatization, he came here, he expressed his solidarity with you. Therefore, when we pay tribute to Comrade Sitaram on the occasion of his first death anniversary, we take the pledge with redoubled energy and strength. We will carry forward the struggle to protect Vizag Steel Plant and Communist Party of India Marxist and other toiling sections of Vizag and Andhra Pradesh for having organized this wonderful demonstration, declaring to Narendra Modi, and Kumaraswamy is the minister from Karnataka, and Chandrababu Naidu. We declare from here to Delhi and to Vijayawada that the people of Vizag, the workers, peasants, women, youth of Vizag, Andhra Pradesh and the country, we will not allow the looting of Vizag Steel Plant and handing it over to Adani or Ambani. ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శనని ధైర్య సభని నిర్వహించినటువంటి సిఐటికి సిపిఎం పార్టీకి పార్టీ ఆల్ ఇండియా సెంటర్ నుంచి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ఇప్పటికే మీ అందరూ కూడా చాలా కష్టపడి సమకూర్చి ర్యాలీలో పాల్గొని ఇక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. మీ అందరూ కూడా నిలబడే నిలవలసిన పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ బహిరంగ సభ ద్వారా మనం తెలియజేస్తుంది ఏంటంటే వీరు మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అనేటువంటిది ఢిల్లీకి విజయవాడకి వినపడేటట్టుగా ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి అనేటువంటి హెచ్చరిక అనేటువంటిది ఈ బహిరంగ సభ అనేటువంటిది మనం ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ అందరూ కూడా ఓపికగా ఉన్నారు. నాకు కూడా గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నేను తొందరగానే ముగించాలని అనుకుంటున్నాను. Comrades, I would also like to tell you a very important thing. With regard to the privatization spree of the central government, there is an experience lesson from the state of Kerala, from where I am coming. There in Kerala, there is a central public sector unit. And central government, this same Modi government wanted to privatize it. Then what did the Pinarayi Vijayan led government? Pinarayi Vijayan is the Politburo member of Communist Party of India Marxist. He is the chief minister. CPI led government in Kerala. It said to the central government, to Narendra Modi, Mr. Modi, if you are selling the central public sector unit, that is newsprint, Vellore newsprint factory, don't sell it to private people. We, the Kerala state government, is willing to buy it from you. And we did not just say that. Hindustan Newsprint Limited, Vellore, that central public sector undertaking, when Modi government wanted to sell it, Pinarayi Vijayan government bought it, and we are in Kerala running it as a state public sector undertaking. Will Chandrababu Naidu have the courage and guts to do what Pinarayi Vijayan did in Kerala? This is what we want to ask. భారతదేశం మొత్తం మీద చూసినట్లయితే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోడీ యొక్క హయాంలో ఇది మరింత వేగం అనేటువంటి అందుకుంది. కానీ దీన్ని భిన్నకమైనటువంటి అనుభవం అనేటువంటి కేరళలో మనకుంది. కేరళలో ఇవాళ సిపిఎం పార్టీ నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం అనేటువంటిది నడుస్తోంది. దానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పినరయి విజయన్ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం అనేటువంటిది హిందుస్థాన్ న్యూస్ ప్రింట్స్ అని వల్లూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ న్యూస్ ప్రింట్స్ ని ప్రైవేట్ చేసేస్తామని అమ్మేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రకటన చేసి ముందుకు వెళ్తుంటే మా సిపిఎం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, పినరయి విజయన్ గారి నాయకుల ప్రభుత్వం, నువ్వు ఈ రకంగా దీన్ని ప్రైవేట్ చేయడానికి వీల్లేదు, అవసరమైతే మేమే నడుపుతామని చెప్పేసి చెప్పడమే కాదు, ఖచ్చితంగా తీసుకుంటా నడపడం అనేటువంటి ఉద్దేశం ఉంది. మనం అడిగేటటువంటి ఏ రకంగా అయితే పినరయి విజయన్ అనేటువంటి వాడు ఆయన
పక్క సెక్టార్ కంపెనీని అమ్మేస్తానని చెప్పి అన్నప్పుడు తీసుకున్నారో, అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతుందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అలాగే చేసేటువంటి దమ్ము ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము నడుస్తామని చెప్పేసి చెప్పే దమ్ము ఉందని మేము అడుగుతున్నాం. Friends and comrades, here we should also understand that some media, some papers, some television channel tell people, oh, there is no difference between various political parties. All political parties and all trade unions are the same. There are such people. They should understand that from the experience of what I have related, from the experience what I have related to you, the CPI-led LDF government in Kerala, even though that government is strangulated by the central government by not giving the tax share that the state government is rightfully entitled for. So state governments are encountering lot of difficulties. Notwithstanding that, CPIM-led Pinarayi Vijayan LDF government in Kerala is charting a different alternative path in every respect, in industrial policy, in agricultural policy. Peasants are getting minimum support price for their paddy. During this Onam celebration, 100 crore rupee was spent for giving relief to peasants, farmers. So it is wrong to paint a picture that every political party is the same. No. CPIM, the left, the working class movement, it protects the rights of workers, peasants, youth, women and toiling masses. I don't want to take much of your time. I am extremely happy and inspired that I got this opportunity to come to Vizag and meet you, workers and people of Vizag, who extend support to the rightful struggle that the employees, workers of Vizag Steel Plant is carrying forward. I want to assure you that the entire influence of the Communist Party of India, Marxist in the entire country, their entire strength is in solidarity with the struggle of Vizag Steel Plant. Our party in the entire country stands with you, and whenever you require, we would come to Vizag again and we will be with you in the struggle for your rightful demands of life. There are other related issues. Once it is being privatized, there will be no reservation. There will be no reservation. So, companies after companies, Modi and Chandrababu Naidu and such bourgeois political party leaders who are taking care of only the interest of Ambanis and Adanis, they are privatizing. Apart from the overall loss for the entire country, scheduled caste, scheduled tribe, backwards, minorities, their constitutional right of reservation, that is also being taken away. So it is not only a working class issue, it is a social issue also. So we have to continue our struggle with determination. Come what may, we go forward in this path of struggle, which is our right. Congratulating all of you for having organized yourself in a marvelous manner, holding red flags, declaring that we will not surrender. We will carry forward the struggle till we achieve victory. Lal Salam. All the best. Thank you, comrades. కొన్ని ఛానల్స్ పత్రికలు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒకలాంటివే,
అలాగే ట్రేడ్ యూనియన్లన్నీ కూడా ఒకలాంటివి అని చెప్పేసి ఒకే బ్రష్ తోటి పెయింట్ వేసినట్టుగా అన్ని పార్టీలకి కూడా కొమ్ము కాక అన్ని పార్టీలని ఒక ఘాట కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్పదలుచుకుంది అంటే సిపిఎం పార్టీ మాత్రం భిన్నమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తుంది. ప్రజానీకం యొక్క మద్దతుకి, ప్రజానీకం యొక్క శ్రేయస్సు కోరుతూ, వాళ్ళ యొక్క ప్రయోజనాలు కోరుతూ కూడా అక్కడ గవర్నమెంట్ అనేటువంటి కేరళలో నిలబడ్డారు. మాత్రమే కాదు, సామాజికమైనటువంటి పోరాటం కూడాను. కాబట్టి అటువంటి మాత్రం పోరాటం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ తరఫున లక్ష్యం అనేటువంటి తెలియజేస్తున్నాను. ఇవాళ ఇటువంటి గడ్డు పరిస్థితులు కూడా మీరు ఎర్రజెండా ఎత్తుపెట్టి ఆ రకంగా పోరుబాటులో నడుస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మేము ఖచ్చితంగా రాబోయే కాలం ఇవాళ ఎలాగైతే సంఘీభావం తెలియజేశామో ఆ రకంగానే రాబోయే కాలంలో మేము మీ పోరాటానికి అండగా ఉంటాం. పార్టీ యొక్క యావత్ శక్తిని కూడా మీకు అండగా నిలబెట్టి పరీక్షించడంలో మీతో పాటు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్ బేబీ గారు, థ్యాంక్ యూ రాజేశ్వర గారు. మా ఉద్యమాలు పెళ్ళుబుతాయి. మీరు ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని చూస్తే పోలీస్ కాదు కదా ఎవరైనప్పుడు కూడా మీ ఉత్తర్వులను ఉల్లంఘిస్తాం, ధిక్కరిస్తాం, కొట్లాడతాం తప్ప వెనక్కి ఒక్కడుగు కూడా వేసేటువంటి ప్రసక్తి ఉండదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విశాఖ పోలీసుని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాకు హక్కు ఉంది, మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంది, ఎవడు ఆపడానికి. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టుగా మీటింగ్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా, అలాగే కుర్చీలు కూడా వేసుకోవడానికి అవకాశాలు ఇవ్వకుండా మీరు మీ ఇష్టం వచ్చినటువంటి వారికి ఇస్తారు. ప్రభుత్వానికి భజన చేసే వాళ్ళకి ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం పోట్లాడుతున్నామని స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని అణచాలని చూస్తా ఉన్నారు. మీరు టెంట్ పీకేశారు, పోలీసు యొక్క టెంట్ పీకేశారు. హైకోర్టుకి వెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చాం, ఆ ఉత్తర్వుల్ని కూడా అమలు చేయలేదు. ఎంతకాలం అమలు చేయరో చూస్తాం. ఒక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకోవడానికి మనం పోరాడుతూ ఉన్నాం. ఎవరు సొంతం కాదు. కానీ సుందరయ్య గారు 1977 ఎమర్జెన్సీ అయిన తర్వాత, విడుదలైన తర్వాత విశాఖపట్నం వచ్చారు. తెన్నేటి విశ్వనాథం గారు, ఆయన సూపర్ బజార్ అంటారు, అక్కడ వారు ఉండేవారు. ఆయన మనిషిని పంపించి సుందరయ్య గారు మా ఇంటికి రండి అని తీసుకెళ్తే వారిద్దరూ మాట్లాడిన మొదటి విషయం ఏమంటే, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, స్టీల్ ప్లాంట్ కోసం మనం పోట్లాడాం. 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. కానీ ఈ రోజు కూడా రాలేదు. కానీ ఈరోజు దానాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏళ్ల తర్వాత పడిపోయింది. జనతా ప్రభుత్వం వచ్చింది. మనం ఎలాగైనా కానీ దీన్ని సాధించాలని చెప్పేసి వారిద్దరూ మొట్టమొదటి ఈ విషయాన్ని మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది ఉపాధి, ఉద్యోగాలు. వెనకబడినటువంటి ప్రాంతంలో ఒక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది. అందుకని మనం దీని గురించి గట్టిగా ప్రయత్నం చేయాలని చేయడం. అందుకని 77-78 బడ్జెట్లో జనతా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జనతా ప్రభుత్వం మొట్టమొదటి 1000 కోట్లు గ్రాంట్ చేయడంతో ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రారంభమైంది, వచ్చిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఆనాటి నాయకులు ఎంతో దూరం దృష్టితోటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెనకబడినటువంటి ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టాలని, అంతకుముందు ఇండో అమెరికన్ కన్సోర్షియం సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ ఇక్కడ పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పారు. అందువల్లనే సింధియా తర్వాత పోలీస్ స్టేషన్ లేదు. మన పోలీసు వారికి చెప్పారు మహాధర్నప్పుడు చెప్పాం, పోలీసులు ఉండేవాళ్ళు కాదు, మీకు ఉద్యోగాలు వచ్చాయి కాదు, మా వల్లనే స్టీల్ ప్లాంట్ రాబట్టే మీ పోలీసు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. మహిళా పోలీసులు ఉండేవాళ్ళు కాదు. ఈ పుణ్యవతి గారు, శారద గారు పాతగాజువాక జంక్షన్ లో వారానికి ఒకసారి పోరాడుతూ ఉంటే రామచంద్రయ్య ఎస్పీ మమ్మల్ని పిలిచి 300 మంది లేడీ కానిస్టేబుల్ ని పెడుతున్నామని చెప్పేసి ఆ లేడీ కానిస్టేబుల్ మా వల్లనే ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు గంగవరం పోర్ట్ పోలీస్ స్టేషన్ వచ్చింది, దువ్వాడు వచ్చింది, గాజువాకలో లేదు, బాల్ చెరువులో ఇంత పోలీస్ స్టేషన్ ఉండేది 10 మందిది. అందుకని మీ పోలీసు ఉద్యోగాల దగ్గర నుంచి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు, పరిశ్రమ వరకు వేలాది మందికి ఉపాధి కలిగిందనంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల కలిగింది. ఈరోజు
రాష్ట్రంలోనే తలసరి ఆదాయం నంబర్ 1 గాజువాక గంటాడ మండలాలు. దానికి కారణం ఇక్కడ చుట్టూ భారీ పరిశ్రమలు, అది స్టీల్ ప్లాంట్ కానీ షిప్ యార్డ్ దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి BHPవి, హిందుస్థాన్ పెట్రోలియం పరిశ్రమలు ఉండబట్టే వచ్చింది. అందువల్ల ఒక భారీ పరిశ్రమ వస్తే ఉపాధి రావడమే కాకుండా ఇక్కడ ఒక తలసరి మనిషికి 1,75,000 రూపాయలు తలసరి ఆదాయం సంవత్సరానికి. అదే శ్రీకాకుళం 73,000 మాత్రమే. అంత తేడా. ఈ వ్యాపారాలన్నీ ఉన్నాయనంటే, ఈ వ్యాపారాలు ఇక్కడనే నడుస్తున్నాయంటే కిటకిటలాడేది. మేము అసలు ఒక లైటే లేదు. 76, 77 ప్రాంతాల్లో మొత్తం గాజువాక ప్రాంతం ఒక్క వీధి లైట్ కూడా లేదు, ఒక్క రోడ్డు లేదు. ఈ కణిత రోడ్డు ఇది ఒక్కటే, కణిత వెళ్ళేటువంటి రోడ్డు, ఆ రోడ్లు కూడా లేవు. అట్లాంటిది ఈ ప్రాంతం అంతా కూడా గాజువాక సిటీలో ఎన్ని మాల్స్ ఉన్నాయో అంతకంటే రెట్టింపైందంటే దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ అని నేను గర్వంగా చెప్పగలను. కానీ 90 తర్వాత జరుగుతున్న ఉపాధి కార్యక్రమాల్లో ఉపాధి పెరగడం లేదు. హిందుస్థాన్ పెట్రోలియం 5 ఏళ్ల నుంచి విస్తరణ జరిగింది. 7 మిలియన్ల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధి చేసేటువంటి విస్తరణ జరిగింది. కానీ 28,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 28,000, 5,000, 10,000 కాదు, 20,000, 28,000 కోట్లు ఖర్చు పెడితే కానీ వచ్చిన ఉపాధి 400. అంటే ఈ రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటనంటే అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనే పేరుతో ఉపాధిని తగ్గిస్తా ఉంది. స్టీల్ ప్లాంట్ లో ప్రైవేట్ వాడు వస్తే, పోస్కో కంపెనీ వస్తే ఒక్క డ్రైవర్ ఉండరు. పెద్ద వెహికల్స్ కూడా అన్మ్యాన్డ్, మనిషి లేకుండా సెన్సార్స్ తో నడుస్తాయి. అందుకని ప్రైవేట్ కంపెనీలు వస్తే ఏమిటి ప్రమాదం అంటే ఇది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా మొదటి నుంచి ఆ విధానం కోసం పోట్లాడేది CPM పార్టీ. ఆ విధానం కోసం పార్లమెంట్ లో పోట్లాడుతున్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2000 చేయకపోతే ఎవరు బాబు పని చేస్తే 60 లక్షల టన్నులు సాలీన ఉత్పత్తి జరుగుతుందని అడుగుతున్నాం. కార్మికులు చేస్తేనే అవుతుంది, నుంచోలేరు. కోకో అండ్ టాప్ మీద 5 నిమిషాలు కూడా నుంచోలేరు. మా కార్మికులు మంటల్లో ఉండి నిలబడి పనిచేస్తా ఉన్నారు, బ్లాస్ట్ ఫర్నేసుల్లో పనిచేస్తా ఉన్నారు. అందుకని కార్మికులను హేళనగా మాట్లాడడం. అలాగే భరత్ గారు చెబుతున్నారు ట్రేడ్ యూనియన్లంట మనుగడ కోసం ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నడుపుతున్నారట. మనుగడ కోసం నడుపుతున్నావా? మాకు చేత కదా మనుగడ. నువ్వు కావాలని ఈరోజు నీ పదవి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నీ పదవిని నిలబెట్టుకోవడానికి ఈరోజు ఒక బ్రోకర్గా, తెలుగుదేశం బ్రోకర్గా మన ఎంపీ బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీకి కాళ్ళు గడిగేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏది చెబితే అది మాట్లాడడం తప్ప వాస్తవంగా మీకు మంచి శక్తి ఉంది. దేశంలో పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు మీ తెలుగుదేశం అలాగే బీహార్ నితీష్ కుమార్ యొక్క మద్దతుతోటే 2 సంఖ్యల కర్రలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నాడు. నువ్వు ఒక్కరోజు తెలుగుదేశం ప్రభుత్వం తప్పుకుంటే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. నువ్వు అడిగేటువంటి ధైర్యం ఉంటే నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎంతైనా ఒత్తిడి చేసి ఈ ప్రభుత్వం మీద నువ్వు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయను, స్ట్రాటజిక్ సేల్ ఆపేస్తున్నావు అని 5 నిమిషాల్లో ప్రకటన చేయించవచ్చు. కానీ మీరు అటువంటిది చేయలేకపోతున్నారనంటే మీరు దేనికి అమ్ముడు పోతున్నారు మీరే తెలుసుకోండి. కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది ఈ 1.5 సంవత్సర కాలంలో బీజేపీకి అడుగులు ఎత్తడం తప్ప ప్రజానీకం యొక్క సమస్యల మీద ఏ ఒక్కటి కూడా రాష్ట్రం యొక్క సమస్యలు మీరు పట్టించుకోలేదు. దానికి తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ రేపు విజయవాడలో అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం జరగబోతుంది. రాజకీయ పార్టీలందరినీ మన పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు మీరు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని కలిసి వస్తారా లేదా, ఎవరు వస్తారో ఎవరు రారో తేల్చుకోండి అని చెప్పేసి అందరినీ ఆహ్వానించాం. అందరూ వస్తున్నారు. రేపు మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా మీరు ఆన్లైన్లో కూడా మీకు లింక్ పెడతాం. లింక్లో కూడా మీరు ఫాలో అవ్వండి, విషయాల్ని వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఎవరు ఏం మాట్లాడతాడో కూడా మీకు అర్థమవుతుంది. ఆ విధంగా రాబోయేటువంటి కాలంలో రేపు చేసేటువంటి దాని తర్వాత మళ్ళా మన పోరాట కమిటీ కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమాన్ని రూపొందించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. నిన్నటి దాకా నా కొడుకును ఒక డిపార్ట్మెంట్ లో పెట్టారు.
ఇవాళ నుంచి మరో డిపార్ట్మెంట్లో పనిచేయి అంటున్నారు. కనీసం ట్రైనింగ్ అన్నా ఇచ్చారు అంటే ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. ఎట్ట పని చేయాలో అర్థం కావటం లేదు అని. అయితే ఈ మేనేజ్మెంట్కి వీళ్ళకి ఏమన్నా బుర్రతిరుగుడా అని తెలియని వాళ్ళు అనుకుంటారు. బుర్రతిరుగుడు మేనేజ్మెంట్ కాదు నరేంద్ర మోడీకి. ఆయనకి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడికి, పరోక్షంగా వత్తాసు పలుకుతున్న జగన్ రెడ్డికి, వీళ్ళకి బుర్రతిరుగుడు. వీళ్ళ బుర్రతిరుగుడు అంతా మేనేజ్మెంట్ మీద రుద్ది ఇటువంటి పనికిమాల నిర్ణయాలు చేస్తున్నారు. కార్మికుల యొక్క జీవితాలతోటి చెలగాటాలు ఆడుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమందికి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ మారిస్తే ఏమవుతుంది, తప్పేంటి అని అనుకోవచ్చు. కార్మికులుగా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివినాడు, సివిల్ వర్కులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లకు పోరా అని అంటే వాడు చేయగలడా? మెకానికల్ ఇంజనీర్ చదివినాడు, లేదనంటే ఇంకొక పని, ఇంకో హార్డ్వేర్ ఇంజనీరు, లేదనంటే కంప్యూటర్లు ఎట్ట తయారు చేయాలో చెప్పాలంటే వాడు చెప్తాడా? ఇది అంతే కదా. కనీసం ఐటీఐయో పాలిటెక్నికో చదివిన తర్వాత సుదీర్ఘకాలం ట్రైనింగ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ ట్రేడ్కి ఒక ట్రైనింగ్ తీసుకుని పనిచేసిన తర్వాత నువ్వు దాన్ని వదిలేసి ఇంకో డిపార్ట్మెంట్ పో అని అంటే ఇది ఏమన్నా మామూలు కాయ కష్టంతో చేసే పని కాదు. రోడ్లు ఊడ్చే వాళ్ళని మొక్కలు పెట్టమని, మొక్కలు పెట్టే వాళ్ళని రోడ్లు ఊడ్చమని చేసే పని కాదు ఇది. ఇదొక తలకాయని పని అయితే కాంట్రాక్ట్ లేబర్గా ఉన్న వాళ్ళని, దీర్ఘకాలంగా పనిచేస్తూ అనుభవం గడించిన వాళ్ళని 5,000 మందిని తీసేసి వాళ్ళు ఏం పాపం చేశారని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కాంట్రాక్ట్ వర్కర్లుగా పెడుతున్నావు. వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఉందా? లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి హైలీ టెక్నాలజీ, హైలీ స్కిల్డ్ జాబ్ అవసరమైన చోట ఎక్కడెక్కడి నుంచో కాంట్రాక్ట్ వర్కర్లను తీసుకొచ్చి పెడితే మొదలు అసలు పని జరుగుద్దా? 2, పొరపాటు జరిగితే పోయేది ఎవరి ప్రాణాలు? అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలా? ఇవాళ ఉత్పత్తిని పెంచాలని పనిచేస్తున్న కార్మికుల ప్రాణాల మీరు ఆలోచించండి. ఈ రకంగా ఎవరైతే ఉత్పత్తిని పెంచి వాళ్ళ సమాజానికి తోడ్పడుతున్నారో అటువంటి కార్మికుల జీవితాలతోటి చెలగాటం ఆడుతుంది ఈ ప్రభుత్వం. దీనికి ఎట్లా బుద్ధి చెప్పాలనేది మీరంతా ఆలోచించాలని చెప్పేసి నేను మీకు అందరికీ కోరుతున్నాను. మరొక విషయం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రెస్టీజియస్, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక ఫ్యాక్టరీ. వైజాగ్ స్టీల్ అనగానే గర్వంతో ఉప్పొంగిపోయే ఫ్యాక్టరీ. అటువంటి ఫ్యాక్టరీలో నోట్లో నాలికలేనాళ్లే, కానీ వాళ్ళ జీవితాల మీద దెబ్బ పడితే మాత్రం వాళ్లే శివంగుల్లాగా తయారైన సంగతి తెలుస్తారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తామంటే ఎవరైనా లొంగుతారో లేదో తెలియదు, కానీ ఎర్ర జెండా సిపిఎం పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 32 మంది బలిదానం. ఆ బలిదానానికి వారసులు ఎవరు అంటే ఎర్ర జెండాని ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మీరు వారసులు కాదు, ద్రోహం చేసే ద్రోహులని మనం ఆలోచించాలి. కాబట్టి ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ఒక పెద్ద ప్రమాదం. స్టీల్ ప్లాంట్కి ఒక్క ప్రైవేటైజేషన్ అయితే ప్రభుత్వ రంగం ఒక్కొక్కటి అమ్ముకునేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఒకవైపున బీజేపీ ఏమని చెప్తున్నారు, దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంది. దేశభక్తి వాళ్ళకు ఉంటే దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో సామాజిక న్యాయం కోసం దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. అందు గురించి ఒక్కడు మాత్రం చివరికి చెప్పదలుచుకున్నాం. ఈ భారతదేశం 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాడిని తరిమి కొట్టిన చరిత్ర ఈ భారతదేశానికి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమాలతోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడింది. ఉద్యమాలతోనే ఇప్పటి వరకు కాపాడబడింది. ఎవరైనా కాంట్రాక్ట్లో వచ్చి మా దగ్గర మీ స్టీల్ ప్లాంట్ పాడుకున్నాం, మేము ఆడుకుంటామంటే ఒక్కడిని మాత్రం అడుగు పెట్టలేము మనం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీహార్ కార్మికులు వస్తూ ఉన్నారు, మహారాష్ట్ర కార్మికులు వస్తూ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ కార్మికులు వస్తున్నారు. మనకు అంత చేత కాదా? మనం పనికి మారిన వాళ్ళమా? మనకు పని గురించి తెలియదా? వీళ్ళకి తెలియదేమో. ఇక్కడున్న కొంతమంది కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే స్టీల్ ప్లాంట్లో వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారంట.
స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మికులు ఎవరో పనిచేయరంట. ఈరోజు అగ్రభాగాన స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో ఉందంటే కార్మికుల యొక్క శ్రమ అని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అవకాశాలు అనేక ఉన్నాయి. కాబట్టి మన ఉద్యమాల్ని పదును పెడదాం. ఆ రకంగా ఎవరైతే కార్మికుల పక్షాన ఈ ప్రాంతం పరిరక్షించే పద్ధతిలో మనంతా ఉద్యమాలు చేపట్టాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. లోకనాథన్ గారికి ధన్యవాదాలు. మన ఈ సభ ర్యాలీకి అనకాపల్లి జిల్లా ఇతర జిల్లాల నుంచి కూడా మద్దతుగా పార్టీ నాయకులు వచ్చారు. ఇంకా జిల్లా పార్టీ నాయకులు ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి కొత్తగాజంలో ప్రారంభమైన ప్రదర్శన 7:08 దాదాపు 3 గంటల పాటు మహిళలు పెద్ద వయసుల వాళ్ళు నిలబడి నడిచి ఈరోజు ఈ కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకా వారిని ఇబ్బంది పడడం భావ్యం కాదని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఉపన్యాసించాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు అన్నిదా భావించకండి. చివరిగా స్టీల్ ప్లాంట్ పార్టీ జోన్ కార్యదర్శి పివిఎస్పి శ్రీనివాసరాజు గారు వంద సంపూర్తో ఈ సభను ముగిస్తారు. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.